మద్యపానం, ధూమపానం మూఢనమ్మకం, ఆరోగ్యానికి హానికరం. ఏ విశ్వ, హ్మ్. ఇది చూడు. మనం చనిపోయినాక మన శవాన్ని దహనం చేయలేరనుకో, నెక్స్ట్ జన్మల ఇదే ఫ్యామిలీలో పుట్టొచ్చంట మళ్ళీ. ఏ ఊకవే. చూడరా, ఈడ అట్లనే ఉంది. ఇదంతా నిజమే అంటావా? నిజమైనా కాకపోయినా నేను చనిపోయినాక నా శవాన్ని దహనం చేయకండ్రా ప్లీజ్. నాకు ఇదే ఫ్యామిలీలో మళ్ళీ పుట్టాలని ఉందిరా. నీకు అక్కలాగా, ఈ ఇంటికి కూతురులాగా మళ్ళీ పుట్టాలని ఉంది. మా కుటుంబం మూఢనమ్మకాలకి ఎంత దగ్గరయ్యామంటే, ఇంట్లో ఒక మనిషి చనిపోతే అంత్యక్రియలు చేయకుండా ఫ్రిడ్జ్ లోనే పెట్టుకునేంత దారుణంగా తయారయ్యాం. రే, ఉన్నావా పోయినావారా? చాడపత్తలేవు. రే, ఫోన్ ఎత్తురా నాయనా. ఉన్నవా సచ్చినవారా? ఫోన్ ఎత్తు మామా. అరే విశ్వ, విశ్వ, అరే ఆగురా రే. అక్క, అక్కేం దయ్యంలా కూర్చుంది. సడన్ గా మాయమైపోయింది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ తాయెత్తులేంది, దిష్టి బొమ్మలేంది? ఏం చేస్తానవరా లోపల? అసలు ఏం జరుగుతుందిరా ఇంట్లో?
నా కూతురు చనిపోయాక మా పరిస్థితి ఎంత దారుణంగా తయారైందంటే ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టాలన్నా భయంతో చచ్చిపోయేవాళ్ళం. ఓంకారం సృష్టిసారం విధి విధి లిఖితం మోక్షదక్షం ఛీ! ఫోన్ లేపట్లేడు ఈ వాడు. ఓంకారం సృష్టిసారం విధి విధి లిఖితం మోక్షదక్షం సుభిక్ష currently busy. ఓంకారం సృష్టిసారం విధి విధి లిఖితం మోక్షదక్షం సుభిక్షం గంగాంగం దివ్యలింగం గజముఖ ఓంకారం సృష్టిసారం విధి విధి లిఖితం మోక్షదక్షం సుభిక్షం గంగా ఎన్నిసార్లు ఫోన్ కట్ చేస్తావురా? ఒక్కసారి నా చేయి దొరకు పీక కట్ చేస్తా. ఆంటీ కా ఏమైంది? ఆంటీ కా ఎందుకు అట్లా ప్లీజ్ అంటుంది? అసలు ఏం జరుగుతుంది వీళ్ళ ఇంట్లో? ఓం నమః శివాయ. 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 డోర్ ఎందుకు ఓపెన్ చేయరో చూస్తా. డోర్ ఓపెన్ చేసావు కానీ చెల్లనే వెళ్ళాను. విశ్వ ఎక్కడక్క? డోర్ తీసలేరు, ఫోన్ చెప్తలేరు ఎవరు? ఎవరు బాబు అసలు నువ్వు? డోర్ ఎట్లా ఓపెన్ అయింది నీకు? అక్క తీసింది. అక్కేది? ఫస్ట్ నువ్వు బయటికి వెళ్ళు నేనంటే బాబు. విశ్వ ఫ్రెండ్ ని. ఫస్ట్ బయటికి వెళ్ళు. నువ్వు ఫస్ట్ బయటికి వెళ్ళిపో. వెళ్ళు వెళ్ళు బాబు. ఇంకేదో అసలు first వాసన నువ్వు వస్తుందా బయటికి అండి? వెళ్ళు. బయట వరకు వస్తుంది, అందుకే నేను వచ్చిన. వాసన వస్తుందా? దాని వాసన అయితే కాదు కదా దేవుడా. ఏం కావద్దు దేవుడా. ఇప్పుడు ఏం చెప్పాలి నేను? ఇల్లంతా ఆగమాగం ఉంది. ఏంది అసలు ఏం ఏం జరుగుతుంది కావద్దు ఇంట్లో? దేవుడా. కాపాడు దేవుడా. అక్కడనేమో కనిపిస్తలేదు. దేవుడా కాపాడు దేవుడా. దేవుడా మా ఇంట్లో ఎలుక వచ్చింది బాబు, అందుకే వాసన ఆంటీ వస్తుంది. ఆంటీ ఆగండి వెళ్ళు ఆంటీ. బాబు, వెళ్ళు బయటికి వెళ్ళు. విశ్వనుల్లో ఉన్నాడు ఫస్ట్ ఒకసారి. బయటికి వెళ్ళు నువ్వు. ఆంటీ 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 ఆగండి అండి అసలు. నమస్తే అన్న. నేనే నీకు కాల్ చేద్దాం అనుకున్నా. మీ ఫ్రెండ్ విశ్వ ఇంట్లోంచి ఏంది ఏదో వాసన వస్తుంది? టేస్ట్ బాగుంటుందని ఎల్క ఫ్రై ఉన్నారంట అన్న, అదే వాసన వస్తుంది. ఏ తింటావా? ఏంది? అదే వాళ్ళ ఇంట్లో ఎల్క చనిపోయిందంట, అదే వాసన వస్తుంది.
మరి ఎలక ఫ్రై అన్నావు? ఫన్ చెప్పన్ అన్నా యా మన అపార్ట్మెంట్లో వాళ్ళదే హాట్ టాపిక్. ఎవరిని కలవట్లేదంట, బయటికి రావట్లేదంట. ఏమైంది? నాకు కూడా కనిపించట్లేరన్న, బిజీ అయిపోయారనుకుంటా. చాలా డేస్ తర్వాత నిన్నే కలిసా. ఆంటీ కూడా పెద్దగా కనిపించట్లే. కూరగాయలకి కిరాణా సామాన్ తీసుకుంటుంటే చూసా అంతే. చూసుకో బాసు, ఇలాంటివన్నీ చూడట్లేదు. న్యూస్లోకి ఎక్కాక అయ్యో వాళ్ళు చాలా అమాయకులు అని న్యూస్ రిపోర్టర్లు చెప్పడం తప్ప మనం ఏం చేయలేం. ఒక కన్నేసి ఉంచు. ఏం మాట్లాడుతున్నావు అన్న? మా విశ్వగాడు బాలయ్య బాబుకే బాబు లాంటోడు. దయ్యాలతో దబిడి దిబిడి ఆడేస్తారు తెలుసా నీకు? ఏయ్, మా బాలయ్య బాబునే అంటున్నావు? నిప్పుతో చెలగాటమాడు, నిప్పు రవ్వతో కాదు, కాలిపోతావు. ఊకో అన్న, బాలయ్య బాబులు అంటే భవిష్యత్తు ఉంటుందా చెప్పు మాకు. ఏదో మజాక్ చేస్తున్నాం. ఫన్ మజాక ఎక్కువైనట్లేదు. పో అన్న, పోని పోని. సరే చూసుకో వాళ్ళని. సరే అన్న, రైట్. బాయ్. హ్యాపీ బర్త్డే బ్రో. ఏంది ఇది? చూడు ఫస్ట్. గిఫ్టా? నువ్వు ఓపెన్ చేయరా ఫస్ట్. వాట్ ద అయినా ఈ కెమెరా నాకు ఇష్టమని నీకెట్లా తెలుసు? How many tons? That's about a dozen B-50s. Can we just use a nuclear weapon on that? No? All right. What is this? NaCl? Sodium chloride, Mr. President. నీ అమెజాన్ కట్ ఎప్పటి నుంచో చూస్తున్నాను రా. కొన్నికేమో ఇన్కమ్ ఉంది అయిపోయినావు, అందుకే తీసుకున్నా. ఎట్లుంది? నచ్చింది. అయినా ఇన్ని డబ్బులు ఎక్కడవే నీ దగ్గర? చిన్నప్పటి నుంచి 2 గల్లలు మెయింటైన్ చేస్తున్నాం రా. ఆ మాత్రం ఉండయా? అయినా తమ్ముడు గల్లల ఆనందం కోసం ఆ మాత్రం చేయలేమా? అబ్బా, అవును. నువ్వు సినిమాలు చూసుడు బంద్ చేయ ఫస్ట్. నువ్వు నీ డైలాగులు. ఇంత ఎక్స్పెన్సివ్ కెమెరా నేను కొనలేకనా ఏంది? డబ్బులు ఈ రోజు ఉంటాయి, రేపు ఉండయిరా. అయినా రేపు ఉంటామో లేదో తెలియని జీవితం కోసం ఈ రోజు హ్యాపీనెస్ ఎందుకు వదులుకోవాలి? నీ గిఫ్ట్ నచ్చిందా? నాకైతే గిఫ్ట్ పిచ్చ పిచ్చగా నచ్చింది. అది చాలరా నాకు. అబ్బా, టచ్ చేసినవే. నీ తమ్ముడిగా పుట్టినందుకు నీ రుణం తీర్చుకునే టైం వచ్చిందే. రేపటి నుంచి చూడు నీ లైఫ్నే మార్చేస్తా. నా భార్యని చూస్తుంటే చాలా భయం వేసేది. ఫ్రిడ్జ్లో కూతురు శవాన్ని పెట్టుకొని నైవేద్యం పెట్టే స్టేజ్కి వెళ్ళిపోయింది. ఇది ఇక్కడితో అయినా ఆగుతుంది అనుకుంటే ఎవ్వరూ ఊహించలేని ఒక సంఘటన జరిగింది. వెంకట్, అరే వెంకట్, ఉన్నావారా? మా ఫ్యామిలీని కాపాడరా వెంకట్. నాన్నని, అక్కని, అమ్మ అందరినీ ఇంట్లో 3 నమ్మకాలతో చంపేస్తుందిరా వెంకట్. ప్లీజ్ కాపాడరా. ప్లీజ్ రా వెంకట్, మా ఫ్యామిలీని కాపాడరా ప్లీజ్. అరే వెంకట్, లేవురా.
శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హలో అన్నా, చెప్పు వెంకట్. ఒకసారి కలుద్దామా? ఎందుకు, ఏమైంది? కొంచెం అర్జెంట్ అన్నా, ఒకసారి కలుద్దాం. సరే, పార్కింగ్ ఏరియాకి రా. ఓకే, వస్తున్నా. వెంకట్, ఏమైంది? విశ్వ గురించి అన్నా, నాకు అన్ని పీడకలలు వస్తున్నాయి. వాళ్ళకైతే దయ్యంలాగా అనిపిస్తుంది. కలియుగంలో దయ్యాలు ఎక్కడుంటాయి స్వామి? అరే లేదన్నా, నాకే అర్థమైతలే అసలు అది అసలు నిజమా కలనా అని. నిన్న విశ్వ ఇంకా వాళ్ళ అక్క కల్లోకి వచ్చి కాపాడు కాపాడు అంటున్నారు. పడ్డదన్నా. ప్లీజ్ అన్నా, ఒకసారి వాళ్ళ ప్లాట్కి వెళ్ళి చూద్దాం. భయంతో పోసుకునేటట్టునో. పోసేసావా? ఆ సీన్ చూస్తే నువ్వు కూడా పోసుకుంటావన్నా. మరి అంత పిరికొన్లా మాట్లాడుతున్నావు. మీ విషయం ఏదో బాలయ్యకే బాబన్నా, ఏమైంది? మజాక్ చేసే టైం కాదన్నా ఇది. నాకు కామెడీ చేయాలనే ఉంది, కానీ మన థ్రిల్లర్ మూవీ కదా. ఏది, ఒకసారి విశ్వాక్ కాల్ చేయి. 1 మంత్ నుంచి రోజు కాల్ చేస్తున్నా, ఎవ్వరు కాల్ లిఫ్ట్ చేయట్లేరు అసలు. సర్లే, రేపు పోదాం, ఆఫీస్కి వెళ్ళాలి. అన్న ప్లీజ్ అన్న, ఇప్పుడే వెళ్దామన్నా. రాత్రి ఆ సీన్ చూసినప్పటి నుంచి అసలు ఇద్దరు పట్టట్లేదన్నా. ప్లీజ్ ఇప్పుడే వెళ్దామన్నా, ప్లీజ్ అన్నా. సరే, ఇప్పుడే వెళ్దాం. వెళ్దాం దా. ఫోన్లు ఎత్తారు, డోర్లు తీయరు. చెయ్యి ఫోన్లు ఎత్తంటే డోర్లు తీయట్లేరన్నా అసలే. వెంకటకి చెయ్యి. ఎన్నిసార్లు చేసినా, ఫోన్ చేసినా, డోర్ కొట్టినా ఏం రెస్పాన్స్ ఇస్తలేరు అసలు. రింగ్ అవుతుందా? రింగ్ అవుతుందా? అవుతుందన్నా. ఇవాళ తీసే వరకు వదిలేదే లేదు. ఏం కనిపించట్లేదు. లైట్స్ కూడా ఆఫ్ ఉన్నాయి. రింగ్ అవుతుందా? చెయ్యి. చేస్తున్నా, లిఫ్ట్ చేయట్లే. వాళ్ళ డాడీకి చెయ్యి, వాళ్ళ డాడీ నెంబర్ చెయ్యి. అందరికి చేస్తున్నా, ఎవరు లిఫ్ట్ చేయట్లేదు. వాళ్ళ డాడీకి చేస్తున్నా, వాళ్ళ మమ్మీకి చేస్తున్నా, అక్కకు కూడా చెయ్యి. వాళ్ళ అక్క కూడా చేస్తున్నా. ఏమైంది ఆంటీ? ఎవరు కనిపించట్లేదు, రావట్లేదు బయటికి? మీకెందుకు బాబు? వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. విశ్వ ఎక్కడా? విశ్వ ఇంట్లోనే ఉన్నాడు, రోజు ఆఫీస్కి వెళ్తున్నాడు. మీకెందుకు వాడి గురించి? వెళ్ళిపోండి మీరు. 2 నెలల నుంచి విశ్వ కనిపించట్లేదు, స్వాతి కూడా కనిపించట్లేదు.
అంకుల్ కూడా వాకింగ్కి రావట్లేదు, ఏమైంది? అంకుల్ కూడా ఇంట్లోనే ఉన్నాడు, వెళ్ళండి ప్లీజ్. స్వాతి ఎక్కడుంది? అక్క జ్వరం వచ్చి వండుకుంది, ఫీవర్ వచ్చి వండుకుంది, వెళ్ళండి ప్లీజ్. ఫస్ట్ విశ్వానన్న అంకుల్ నాన్న పిలవండి. వెళ్ళండి బాబు వెళ్ళండి, ఎన్నిసార్లు చెప్పాలా మీకు? ఫస్ట్ వెళ్ళండి. అన్నా అన్నా లోపల ఏమైంది? విశ్వ అన్నా ఏమైంది వెంకట్? విశ్వ విశ్వ ఏమైంది? ఏం చేస్తున్నావు? విశ్వ పోలీసులకి ఎందుకు కాల్ చేస్తున్నావు? ఏం చూసావు లోపల? ఏం చేస్తున్నావు? ఎందుకంత టెన్షన్ అవుతున్నావు? ఏం చూసావు? హలో హలో అరే ఏమైంది? పోలీస్ ఎందుకంత టెన్షన్ అవుతున్నావు? పోలీస్ స్టేషన్. హలో హలో ఇదే ఆ ఊహించలేని సంఘటన. మూఢనమ్మకాల్ని గుడ్డిగా నమ్మి చివరికి మా ఒక్కగానొక్క కొడుకును కూడా చంపుకున్నాము.